నీ పేరు చెప్పలేదు అని చెప్పని, పేరు గుర్తు రాలేదని చెప్పలేదని కాదు, పాపం మెమరీ ఎవరికైనా డాష్ మీద ఒక్కోసారి స్లిప్ అవుతుంది. నీ పేరు గుర్తుకు రాలేదని చెప్పని ఒక సినిమా యాక్టర్ను జైలుకి పంపిస్తావు. ఒక సినిమా యాక్టర్ తల్లి మా కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి ఒక కేటీ రామారావు గారిని కలిసి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, మీరు మళ్ళా వచ్చే రోజుల్లో మీరే అధికారంలోకి వస్తారు తప్పకుండా అని చెప్పని ఒక తల్లి లెక్క, పెద్ద మనిషి లెక్క వారు ఆశీర్వదించినట్టుగాను ఒక బెస్ట్ విషెస్ చెప్తే, రాజా సాబ్కు నేను మెమో ఇవ్వను, ఈ రేట్లు పెంచుకునేటువంటి ఒక అవకాశం ఇవ్వను అని చెప్పని ఫత్వాలు జారీ చేస్తే, మళ్ళీ ఏం జరిగిందో రాత్రికి రాత్రి అర్ధరేత్రి ఇస్తే అది హైకోర్టు కూడా కొట్టేసింది. మొత్తానికి ఆ మెమోను కూడా హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇదేమన్నా కూరగాయల అమ్మే కంపెనీయా, ప్రభుత్వం ఇదేమన్నా? కూరగాయలు అమ్మే దగ్గర అదే ఉంటుంది, టమాటాల దగ్గర టమాటాలు, వంకాయలు, ఆలుగడ్డలు. దావన్న పోతే ఒక రేట్ ఇస్తారు, శ్రీధరన్న పోతే ఒక రేట్ ఇస్తారు, మా అన్న ఇంకపోతే ఇంకో రేట్ ఇస్తారు, ముఖం చూసి ఇష్టం ఇస్తారు. అట్లేమన్నా ఇదేమన్నా రూలా? ఇదేమన్నా రూల్ ఆఫ్ లా లేదా? ఆయన కూరగాయలు అమ్ముతున్నారా సార్ ముఖ్యమంత్రి గారు? మీరు ఒకళ్ళకి జీవోలు ఎందుకు ఇస్తావు? మేము పెంచుకునే అవకాశం ఒకళ్ళకి ఎందుకు ఇస్తావు? ఇంకొకళ్ళకి పెంచుకునే అవకాశం ఎందుకు ఇవ్వవు? ఇంకోళ్ళకు రాత్రి రాత్రి ఎందుకు నువ్వు మెమోలు ఇస్తావు? కోర్టులను ఎందుకు నువ్వు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు? ఏం ప్రభుత్వమయ్యా ఇది? నాకు అర్థం కాదు. గింత తెగబడి దోచుక తింటారా మీరు? నాకు అర్థం కాదు. దేన్ని వదిలిపెట్టారా ఇక మీరు? ఎవరిని పడితే వాళ్ళను అదిరియాలా, బెదిరియాలా, బ్లాక్మెయిల్ చేయాలా, డబ్బులు దొబ్బాలా, మళ్ళీ సత్యగురుగి లెక్క జై సంవిధానం చెప్పని మాటలు మాట్లాడాలి. ఎంతవరకు న్యాయం అవుతుంది చెప్పండి? నేను అడుగుతా ఉన్నా, ఆన్ వాట్ బేసిస్? ఇగో ఇది యాక్ట్ అన్నా, నేను టీ చెప్తలే, ఇది సినిమాటోగ్రఫీ యాక్ట్ సెక్షన్ 8 ఏం చెప్తుందంటే, ద పవర్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు సస్పెండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఫిలిమ్స్ ఇన్ సర్టన్ కేసెస్. అది మొత్తం అథారిటీ స్క్రీన్ చేయాలన్నా లేకపోతే మిగతా అన్ని అంశాలకు సంబంధించినటువంటి ఒక యాక్ట్ ఇది. ఈ స్పిరిట్ ఆఫ్ ది యాక్ట్ ప్రకారంగా కలెక్టర్ సర్వ అధికారాలు కలిగినటువంటి ఒక వ్యక్తి. నువ్వు కలెక్టర్ ఇచ్చేటువంటి దాన్ని హోమ్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇస్తుందంటే, రేవంత్ రెడ్డి గారి హోంమంత్రి కాబట్టి ఆయన కింద పనిచేసే డిపార్ట్మెంట్ అని చెప్పని ఇది ఇస్తా ఉన్నారు. ఇదేం పద్ధతి ఇది? మరి ఎందుకు ఆ సినిమాటోగ్రఫీ మంత్రి? ఎందుకు సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్? ఎందుకు శాఖను రద్దు చేయ రేవంత్ రెడ్డి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఏమైనా, మా జిల్లోడు మా నల్లగొండ కాబట్టి నేను ఎక్కువ తక్కువ ఏమీ అనలేకపోతున్నా, ఏమాత్రమైనా పౌరుషం ఉంటే, నల్లగొండ పౌరుషం ఉంటే, లతిసాబ్ గుట్ట కిందనే ఇల్లు అన్నది, ఏమాత్రమైనా నల్లగొండ పౌరుషం కనుక నిజంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉంటే, చల్ నీ అమ్మ నీ పదవద్దు, నువ్వద్దు, నాకు తెలియకుండా నువ్వు ఇష్టం వచ్చినాడు నా డిపార్ట్మెంట్లో నిర్ణయం తీసుకుంటున్నావు అని చెప్పని రాజీనామా చేసి ఆడ ముఖం మీద కొట్టి రావాలా. వాస్తవానికి నోరు మంచిదైతే ముఖ్యమంత్రి అయ్యేటోడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా. నువ్వు అంత పెద్ద సీనియర్ మంత్రి ఉండగా నీకు సంబంధం లేకుండా హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నీ సంబంధిత శాఖకు ఆర్డర్లు వస్తే ఇది తప్పు అని చెప్పని హరీష్ రావు గారు అంటే ఆయన పైన మాటలు మాట్లాడే బదులు మీ ఇల్లు చక్కగా పెట్టుకోండి. సపరేషన్ ఆఫ్ పవర్స్ అని చెప్పని అంటాం మనం. ప్రతి డిపార్ట్మెంట్కు కొన్ని పవర్లు ఉంటాయి. ముఖ్యమంత్రికి ఉండే అధికారాలు ముఖ్యమంత్రివి, తర్వాత మంత్రులకు ఉండే అధికారులు మంత్రులు. ఏ డిపార్ట్మెంట్ అధికారులు ఆ డిపార్ట్మెంటు. ఒకళ్ళనొకళ్ళు ఇవాళ ఓవర్లాప్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ దోపిడీకి పాల్పడితే, మీ కమిషన్లు సెటిల్ కాగానే ఏం లేదు అంతా గప్చుప్ అంతా బాగుంది అని చెప్పని మళ్ళీ మీకు మీరే సర్టిఫికేట్లు ఇస్తే ఇది ఎట్లా న్యాయం అవుతుందని చెప్పని అడుగుతా ఉన్నాను నేను.